గోంగూర పువ్వుల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర పువ్వులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, నువ్వులు, ఆవాలు, జీలకర్ర, సైంధవ లవణం, ఇంగువ, నూనె. గోంగూర పువ్వుల పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి అందులో 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 2 చెంచాల నువ్వులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, 4 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి కాసేపు వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత గోంగూర పువ్వులను వేసి కలిపి రుచికి సరిపడా సైంధవ లవణము, 1/2 చెంచా పసుపు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం చల్లారాక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న గోంగూర పువ్వుల మిశ్రమంలో 1 కప్పు కొత్తిమీరను కూడా వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకొని, నూనె వేడయ్యాక 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ వేసి కలుపుకొని ఈ మిశ్రమాన్ని పచ్చడి మీద వేసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచే గోంగూర పువ్వుల పచ్చడి రెడీ.